ఈ రోజు ఆదిలాబాద్ కి 9.5 సంవత్సరాలుగా ఏం చేసిర్రు అని. ఇంతకు ముందు తెలంగాణ సాధించుకోక ముందు ఆదిలాబాద్ ఎట్లున్నది, ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ ఎట్లున్నది. ఒక విధంగా రోడ్లను చూస్తే ఆదిలాబాద్ లో గల్లీ గల్లీలో రోడ్డు పడ్డది, ఊరూరుకు రోడ్డు పడ్డది. మరి ఆ రోడ్లు మన కళ్ళకు కనిపిస్తలేవా? ప్రతి స్కీము ఇంటికి రాలేదు అనడానికి లేదు. ప్రతి ఇంటికి ప్రతి స్కీము ఏదో ఒక రూపంలో, ఒకళ్ళకి రైతు బంధు రూపం కావచ్చు, ఒకళ్ళకి రుణమాఫీ రూపం కావచ్చు, ఇంకొకళ్ళకి షాదీ ముబారక్ కావచ్చు, ఇంకొకళ్ళకి ఇల్లు రూపంలో కావచ్చు, ఏదో ఒక స్కీమ్ వాళ్ళకి అందుతున్నది. ఏదో ఒక రూపంలో ఒక స్కీమ్ రాకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఏదో తతంగం ఆడించడం, ఇవన్నీ రాజకీయంలో భాగంగా అపోజిషన్ పార్టీల వాళ్ళు చేయిస్తున్న డ్రామాలు. ఇవాళ ఒక పథకం రాకపోవచ్చు, దానికి ఒక కారణం ఉంటుంది, లేకపోతే ఇంకో రూపంలోనో అది రెండో విడతగానో ఏదో విధంగా వస్తుంది. దానికోసం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుండొచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నో విధాలుగా ఆదిలాబాద్ అభివృద్ధి పథంలో నడుస్తున్నది. ఒకప్పుడు మున్సిపాలిటీకి కేవలం ₹1,00,000 ఫండింగ్ రాని పరిస్థితులు ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ₹1 కూడా ఇయ్యం మీ తెలంగాణ కన్న పరిస్థితులు మనం చూసినాం గతంలో. కానీ ఈరోజు కోట్లాది రూపాయలు దగ్గర ఆదిలాబాద్కు ఎన్నో వందల కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి మన ఎమ్మెల్యే జోగురామన్న గారు కృషి చేస్తూ ఎన్నో పథకాలను ఆదిలాబాద్కు అందించారు. మనం గతంలో చూసినట్లయితే బేలకు పోవడానికి కనీసం 2 గంటల టైం పట్టేది. ఈ 2 గంటల టైంలో ప్రెగ్నెన్సీ లేడీలు అయితే అసలు బేలా నుంచి ఆదిలాబాద్ రాలేకపోయిన పరిస్థితి ఉండే. అటువంటిది ఈరోజు బేలా రోడ్డును కనుక మనం చూసినట్లయితే 15 నుంచి 30 నిమిషాల మధ్యలో ఆదిలాబాద్కి రీచ్ అవుతున్న పరిస్థితి. ఈరోజు చెనాక కొరట బ్యారేజ్ కూడా ఒకప్పుడు 1000 దాదాపు 1000 మీటర్లు వేసినా కూడా నీళ్లు పడని పరిస్థితులలో ఈరోజు కేవలం 100 మీటర్ల గ్రౌండ్ లెవెల్లో నీళ్ళు వస్తున్నాయి. బోర్ వేస్తే 100 నుంచి 130 మీటర్లలోనే ఈరోజు నీళ్లు పడుతున్నాయి. ఎవరన్నా చూస్తే మిషన్ భగీరథ ఫెయిల్ అయిందంటారు. మిషన్ భగీరథ ఎందుకు ఫెయిల్ అయింది? మిషన్ భగీరథ అక్షరాల ఫెయిల్ కాలేదు. ప్రతి ఊరికి మనం నీళ్ళు అందిస్తున్నాం. ఇక మిషన్ కాకరీతీయతోనే ప్రతి ఊర్లలో మన గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగింది. ఇవన్నీ స్కీములు కాదా? ఇవన్నీ ఇంటికి మనకు అందుతున్నాయి కదా? మన చేనులో పంట వండుతున్నదంటే ఇలా గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉంటేనే, బోర్ వస్తేనే కదా, కరెంట్ ఉంటేనే కదా పంట వండేది. మన ఇంటికి రైతు బంధు రూపంలో కానివ్వండి, రైతు రుణమాఫీ రూపంలో కానివ్వండి, ఒకవేళ దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆయనకు బీమా రూపంలో కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం లక్షల రూపాయలు అందిస్తుంది. మనకు ఒక్క పథకం వస్తలేదని మనం ఆలోచిస్తే మనకు వచ్చే 100 పథకాలకు మనం దూరం అవుతాం. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం రాకపోతే ఈ స్కీములన్నీ కూడా స్కాములుగా మార్చేస్తారు వాళ్ళు. కేవలం వాళ్ళ పొట్టగుడ్డికి తప్పితే ప్రజలకు అందయి. దశాబ్దాల కాలంగా వాళ్ళు ఏ విధంగానైతే స్కాములు చేసిర్రో మళ్ళీ ఈ స్కీములన్నీ కూడా స్కాముల రూపంలోకి మారిపోతాయని నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను.